ఈరోజు మనం సింపుల్గా క్యాప్సికమ్ గోరుచిక్కుడుకాయ ఫ్రై అండి. చాలా సింపుల్గా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యాప్సికమ్, తాలింపుకి కరివేపాకు, గోరుచిక్కుడుకాయలు, 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా అండి, ఆనియన్స్, తాలింపు గింజలు, పసుపు, ఉప్పు, కారం, వెల్లుల్లి కలిపి పట్టుకుందండి. సరిపడా ఆయిల్ అండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ పై కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం అండి. హీట్ ఎక్కిందండి. ఇప్పుడు కూరకు సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. గోరుచిక్కులో ఫైబర్ ఉంటుందండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు తాలింపు గింజలు, కరివేపాకు, ఆనియన్స్ వేసుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఒక నిమిషం వేయించుకోవాలండి. పసుపు వేసుకోవాలి. ఇప్పుడు గోరుచిక్కుడుకాయలు వేసుకోవాలండి. కలుపుకోవాలండి. ఒక 3 నిమిషాలు వేయించుకోవాలి. ముక్కలు మగ్గాలంటే లైట్గా ఉప్పు వేసుకోవాలండి. అంటే వెల్లుల్లి కారంలో ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకోవాలండి ఉప్పు. క్యాప్సికమ్ వేసుకోవాలండి. రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకోవాలండి. అడుగు ముక్కలు ఉడుకుతాయి కాబట్టి మళ్ళీ అడుగు ముక్కలు పైకి, పై ముక్కలు కిందకి వెళ్తుంటాయి. కలుపుకోవాలన్నమాట. మళ్ళీ మూత పెట్టుకుందాం. గోరుచిక్కుడుకాయలు, క్యాప్సికమ్, వెల్లుల్లి కారం ఫ్రై అండి. అంతా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు కారం, ఉప్పు, వెల్లుల్లి కలిపి వేసుకోవాలి. ఉప్పు, కారం, వెల్లుల్లి కలిపి మిక్సీ పట్టుకుందండి. కూర రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేయండి, లేకపోతే కారం అడుగంటి వాసన వస్తుందండి, మాడ వాసన. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన గోరుచిక్కుడుకాయ, క్యాప్సికమ్, వెల్లుల్లి కారం ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. రుచి వంటలు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మాస్కులు తప్పక ధరించండి.